అయింది. స్మార్ట్ లోహింద్ర స్మార్ట్ అనే టీవీ ఛానల్ ఓపెన్ చేశాము. ఇవాళ మా పెళ్లి రోజు కూడా ఏంటంటే హనుమాన్ జయంతి రోజే 18 సంవత్సరాల తర్వాత వచ్చిందండి. ఇదిగోని తాటిపండు వీరాంజనేయ స్వామి విగ్రహం అండి. గుడికి వచ్చాము. విగ్రహం బాగానే ఉంది. దర్శనం ఇందాకైతే బాగా దర్శనం అవ్వలేదు, మళ్ళీ తీసుకుంటున్నాం. చూడండి, ఇటు సైడ్ నవగ్రహాలు ఉన్నాయి. అన్ని బొమ్మలు ఈ గుడి చుట్టూ తాండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిస్తాము. సీతారాముల విగ్రహాలు. చూడండి, ఎక్కడికి ఏ గుడిలోకి వచ్చినా శివయ్య అయితే ఉంటాడు. మా శివయ్య, ఎందుకంటే మా ఇంటి విలువెలుపు శివయ్య కాబట్టి. శివయ్య, ఓం నమః శివాయ. అగోండి, ఇది ఎంట్రన్స్ శ్రీ తాడుబండు వీరాంజనేయ దేవస్థానం. తాడుబండునా మేము ఇంతకుముందు ఛానల్ ఉందండి, ఛానల్ ఉంది, లోహిలీల టీవీ ఛానల్. అది సక్సెస్ అవ్వలేదు కదా, ఇదైతే 1 ఇయర్లో అవుతుందని చెప్పి చేస్తున్నాము. ఇది ఎంట్రన్స్ అండి లోపలికి, ఇందాక తీసినంత లోపల. ఇదిగోండి ఎంట్రన్స్ ఇట్లా వస్తాం లోపలికి. ధ్వజస్తంభము చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి కూడా ఇందాక వచ్చినప్పుడైతే ఫుల్ రష్ ఉంది, బాగా తోసుకున్నారు. ఇదిగోండి, గుళ్ళోకి రాగానే ఎడం చేతి వైపు నవగ్రహాలు ఉన్నాయి. తిరిగే వాళ్ళు 11 సార్లు తిరుగుతారు కదా. ఇది ఇదిగోండి, ఇలా కూర్చున్నాము. ఏది ఎదురుకి రావట్ల కెమెరా ఏది పెట్టారు కదండి నన్ను లోహిలీల టీవీ ఛానల్. అది పెట్టి కూడా 5 సంవత్సరాలు అయిపోతుంది. అందుకని మీరు ఏది చూసినా కూడా వాచ్ టైం పోతుంది. అందుకని మళ్ళీ లోహేంద్ర స్మార్ట్ అని చెప్పి కొత్త ఛానల్ ఓపెన్ చేశాను, కొత్త సిమ్ తీసుకొని. ఇప్పుడైనా కొద్దిగా సక్సెస్ చేయండి. అందుకని ఫస్ట్ ఇప్పటివరకు మేము ఏ వీడియో తీయలేదు, దీన్ని ఓపెన్ చేశాను. ఇవాళ మా పెళ్లి రోజు, అందుకని చెప్పి ఇక్కడికి హనుమాన్ జయంతి రోజు మా పెళ్లి జరిగింది. ఇది 18 సంవత్సరాల తర్వాత మే 12 వచ్చింది. మామూలుగా అయితే జూన్ 1 అలా వస్తుంది. ఈసారి అలా కాదు, మే 12 కరెక్ట్గా 18 సంవత్సరాల క్రితం వచ్చి వాళ్ళు వచ్చింది. అందుకని దూరం అయినా కూడా ఒక 20 కిలోమీటర్లు ఉంది రాంపల్లి నుంచి ఇక్కడికి వచ్చాము. తాడిబండుకి వచ్చాము. ప్రణోస్ తప్ప ఉంటే ఏమనుకోబాకండి. ఏంటిది వచ్చాము. సరే వచ్చాము. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఫుల్గా జనాలు తోస్తుంటే నాకైతే దర్శనం అవ్వలేదు. మళ్ళీ తర్వాత అంతా ఫ్రీగా ఉంది, చేసుకున్నాము. 12:30 మాత్రం ఫుల్ రష్గా ఉంది. ఇక్కడైతే భోజనాలు ఏం జరగలేదు. పాయసం, సాంబార్ రైస్ చేశారు. కొన్ని చోట్ల అయితే అన్నదానం కూడా చేస్తారు. ఈరోజు హనుమాన్ జయంతి కదా, మాకు అప్పుడైతే 1 లక్ష తమలపాకులతో పూజ చేసి అలా చేశారు. అప్పుడు చాలా బాగా జరిగింది. 18 సంవత్సరాల క్రితం గుళ్ళోకి వెళ్ళాము, పనమర్లో మేము అక్కడికి వెళ్ళాము. ఆ రోజు బాగా చేశారు అనమాట. ఇక్కడైతే మామూలుగా రావడం, దర్శనం చేసుకోవడం, తీర్థం తీసుకోవడం, వెళ్ళిపోవడం అలా ఉంది. సరే, కొత్త ఛానల్ని ఆస్వాదించండి, దాన్ని సక్సెస్ చేయండి. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికి షేర్ చేయండి. సరే, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి మా వారు, ఇవాళ మా పెళ్లి రోజు భాగంగా అందరూ మాకు విషెస్ చెప్పండి. ఎడు చూస్తున్నావు? దేవుడు చూస్తున్నావు? ఎటు ఉన్నాడు దేవుడు? అటు ఉన్నాడు. మనది అయిపోయింది దర్శనం. ఇద్దరం కలిసి వీడియోలు చేద్దాం అనుకుంటున్నామండి. అగోండి, ఏం చేస్తా అంటే ఫోన్ పట్టుకొని వదిలేసాడు. నీ ఇష్టం, మాట్లాడుకో అన్నట్టుగా. వీడియో మన వాళ్ళు ఫస్ట్ వీడియో పెట్టుకోవాలి కదా. అలాగేనమ్మా. జన్మలకి పెళ్లి రోజా, జన్మలకి ఎవరికి కావాలనైనా సరేనండి. మమ్మల్ని ఆస్వాదించండి, ఏదైనా సక్సెస్ చేయండి. ఏమేమి వీడియోలు తీయాలంటే వంట వీడియోలు అవన్నీ చేస్తూ ఉంటాము, దీంట్లో పెడతా ఉంటాను. డైలీ చూసి ఎలా ఉందో చెప్పండి.
ఏం మాట్లాడకుండా అటు ఇటు చూస్తుందా? దేవుడు ఫ్రీగా ఉంది, దర్శనం చేసుకున్నామ్మా. సరే చేసుకున్నాను పద.